ఈరోజు ఎందుకు ఇంత గొప్పగా మనం ఇటువంటి కార్యక్రమం పెట్టుకొని అది గుర్తు చేసుకుంటున్నామంటే మన లోకేష్ బాబు ఆయన పాదయాత్రలో ప్రతి దగ్గర కూడా యువతులు ఉపాధి చదువులు ఈ రెండిట్ల మీద ప్రతి దగ్గర కూడా అతన్ని అడగడం దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు అతను ఆ శాఖ తీసుకోవడం ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. మనం ముందు ఎడ్యుకేట్ చేయగలిగితేనే ఉపాధి వరకు వచ్చేది. సో దాన్ని రెండు మనసులో పెట్టుకొని ఐటీ విద్య ఐటీ ఈ రెండు తీసుకోవడం కూడా ఆ యువగలమే దానికి కారణం. ఈరోజు దాదాపు మన రాష్ట్రానికి ఎక్కడ లేని ఐటీ కంపెనీలు తీసుకురాగలుగుతున్నాడు. అది కూడా లోకేష్ బాబు కాబట్టి తీసుకురాగలుగుతున్నాడు. ఓపికగా ఈ దేశం కాదు ప్రతి దేశానికి తిరిగి ఈ మధ్య కాలంలో ఎటువంటి వరల్డ్ మన ఇక్కడే కాదు రాష్ట్రంలో కాదు ప్రతి దగ్గర కూడా ఆ కంపెనీలు వాళ్ళు స్థాపించిన పెద్ద పెద్ద ఎత్తున చేసిన ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా నిలుపబోతున్నాడు మన దేశంలో కూడా. అది వైజాగ్లో వస్తున్నాయి. కాగ్నిసెంట్ అంటే గూగుల్ ఇటువంటి కంపెనీలు చాలా వస్తున్నాయి. సో ఈ పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని యువగలం పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని తీసుకుపోవడం ఆ పోర్ట్ఫోలియో తీసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఎట్నో ఏ విధంగా మనం సహాయపడగలుగుతామని చెప్పి మంచి పోర్ట్ఫోలియో తీసుకొని ఈరోజు ప్రతి దగ్గర కూడా స్కూల్స్ మీద కానీ ఎడ్యుకేషన్ మీరు చూసారంటే ఈరోజు ఉండే టెక్నాలజీలో మనం ఎడ్యుకేషన్ ఎట్ట ముందుకు తీసుకుపోవాలని రకరకాలుగా ఆయన ఆలోచనలతో ముందుకు తీసుకుపోవడం చదువు మీద చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు మనందరం దీన్ని 3 సంవత్సరాలైంది ఇది పూర్తి చేసుకొని మనందరం కూడా గర్వపడాలా. అది ఆ పాదయాత్ర యువగలం పాదయాత్రే ఈరోజు ఇక్కడి వరకు మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ముందు బాగా కూడా జరుగుతుంది. ఈరోజు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో శ్రీధర్ లేడు కానీ వాళ్ళ తమ్ముడు గిరి కాబోయే ఎమ్మెల్యే ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా సంతోషం. ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ రాజకీయాల్లో ఓ పెను సంచలనం సృష్టించినటువంటి పాదయాత్ర అనేక నిర్బంధాలు ఆటంకాలు అవరోధాల మధ్యన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు సాగినటువంటి పాదయాత్ర యువగళం ప్రజాగళంగా మారింది. ఈనాడు ఒక నవగళంగా భారతదేశ మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా నారా లోకేష్ గారు యువనేతగా విద్య ఐటీ శాఖ మంత్రులుగా ఆనాటి యువగళంలో ఏదైతే 3132 కిలోమీటర్ల పొడవున అన్ని వర్గాల ప్రజలకు యువతీ యువకులకు భరోసా కల్పిస్తూ ఎటు చూసినా ఆత్మహత్యలు చదువుకున్నటువంటి బిడ్డలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని తల్లడిల్లుతున్నటువంటి తల్లిదండ్రులు ఉద్యోగాలు లేక ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి యువతీ యువకులు రాయలసీమ రైతాంగం మాకు నీళ్ళు వస్తాయా మా ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క టీఎంసీ నీళ్లు లేవు, ఒక్క గ్రామానికి తాగడానికి నీళ్లు లేవని ఎదురు చూస్తున్నటువంటి రోజులు. నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి భరోసాగా నిలిచాడు. ప్రతి ఒక్కరికి ఆ ప్రాంత సమస్యలపై ఆ వర్గాల సమస్యలపై ప్రభుత్వం ఏర్పడ్డాక మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ మనవడిగా మీకు చేసి పెడతానని ఆనాడు ఏది చెప్పాడో ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా పెట్టుబడులే లక్ష్యంగా పరిశ్రమల
స్థాపనే ఆలోచనగా ముందుకు సాగుతున్నాడు.